ఫ్రెండ్స్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక్కోసారి మనం మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఆ రోజంతా బాడీ వీక్‌గా అండ్ మైండ్ డల్‌గా, ఇంకా ఎనర్జీ అనేది జీరోలాగా అనిపిస్తుంది కదా! అయితే ఇలా జరగడానికి మెయిన్ రీజన్ మీరు నిద్ర లేవగానే చేసే 3 పెద్ద తప్పులు. అండ్ మీరిలా రోజు మార్నింగ్ లేవగానే చేసే ఈ తప్పులనేవి మీ డేని చాలా డల్‌గా, ఇంకా చాలా వీక్‌గా మారుస్తున్నాయి. అండ్ ఇవి చాలామంది చేస్తున్నవే. ఒక్కసారి ఆలోచించండి. రాత్రంతా నిద్రలో మీ బాడీ అనేది రీచార్జ్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బ్రెయిన్ కూడా రీచార్జ్ అవుతుంది. కానీ మీరు రోజు లేవగానే చేసే ఈ 3 తప్పుల వల్ల మీ నైట్ స్లీప్‌లో రీచార్జ్ అయిన ఎనర్జీ మొత్తం జీరో అవుతుంది. అండ్ మీరిలా రోజు లేవగానే చేసే ఆ 3 తప్పులేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అండ్ ఇవి విన్నాక మీ మైండ్ అనేది బ్లో అవుతుంది. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటిలో మొదటి తప్పు మీరు లేవగానే ఫోన్ చూడడం. అవును, చాలామంది నిద్ర లేవగానే బెడ్ పై నుంచి లేవకుండానే ఫోన్ తీసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో మీ ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్స్, మెసేజెస్ అండ్ సోషల్ మీడియా వల్ల మీ బ్రెయిన్ అనేది ఒక్కసారిగా స్ట్రెస్ మోడ్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే రాత్రంతా మీ బ్రెయిన్ అనేది రిలాక్స్ స్టేట్‌లో ఉంటుంది. అండ్ మీకు ఎనర్జీ ఇవ్వడానికి ఆ టైంలో కార్టిసాల్ లెవెల్స్ అనేవి న్యాచురల్‌గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ మీరిలా మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తుంటే ఫోన్‌లో వచ్చే నెగెటివ్ న్యూస్ అండ్ వర్క్ మెయిల్స్ అండ్ ఇలాంటి అనవసరమైన డ్రామా అంతా మీ బ్రెయిన్‌లోకి ఒక్కసారిగా వస్తుంది. సో దీనివల్ల కార్టిసాల్ అనేది స్పైక్ అవుతుంది. అండ్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అండ్ ఇంకా కొన్ని రీసెర్చ్‌లు చెప్పేవేంటంటే లేవగానే ఫోన్ చూస్తే యాంగ్జైటీ, ఇంకా లో ఫోకస్ అండ్ ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ ఇలా లేవగానే ఫోన్ చూస్తే ఆ రోజు మీ డే అనేది స్ట్రెస్‌తో స్టార్ట్ అవుతుంది. ఇంకా మీ బాడీలో ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుంది? సో అందుకే ఎప్పుడైనా కానీ మార్నింగ్ లేవగానే ఫోన్ చూడడం అనేది అవాయిడ్ చేయండి. అండ్ దీంట్లో రెండో తప్పు అలారం ఆపి మళ్ళీ పడుకోవడం. అయితే ఇది చాలామంది కామన్‌గా చేస్తుంటారు. అలారం మోగగానే 5 మినిట్స్, 10 మినిట్స్ అంటూ మళ్ళీ మళ్ళీ స్నూజ్ చేస్తారు. కానీ ఇది మీ శరీరాన్ని పూర్తిగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ టైంలో స్లీప్ సైకిల్‌లో ఉంటారు. అలారం మొదటిసారి మోగినప్పుడు మీరు లైట్ స్లీప్ లేదా రెమ్ స్టేజ్‌లో ఉండవచ్చు. అండ్ ఆ టైంలో మీరు స్నూజ్ చేస్తే మళ్ళీ ఫోర్స్డ్ అవేకెనింగ్స్ అనేవి జరుగుతాయి. సో దీనివల్ల మీకు స్లీప్ ఇనర్షియా అనేది పెరుగుతుంది. అండ్ దీని గురించి రీసెర్చర్స్ చెప్పేవేంటంటే ఇలా స్నూజ్ చేయడం వల్ల గ్రోగినెస్ అంటే బద్ధకం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ అలాగే కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుంది. ఇంకా మీ రియాక్షన్ టైం అనేది స్లో అవుతుంది. అండ్ ఆల్సో ఆ రోజంతా బద్ధకం, లేజీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా అలారం అనేది మొదటిసారి మోగినప్పుడే నిద్ర లేవండి. మొదట్లో మీకు ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ అలవాటైతే మీకు ఈ హ్యాబిట్ అనేది మిమ్మల్ని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా మారుస్తుంది. అండ్ దీంట్లో మూడో తప్పు ఏంటంటే మీరు నిద్ర లేవగానే నీళ్లు తాగకుండా డైరెక్ట్‌గా పనిలో పడటం. అంటే రాత్రంతా 7-8 గంటల దాకా నీళ్లు తాగకుండా నిద్రలో ఉంటారు. సో ఆ టైంలో మీ బాడీ అనేది చాలా డీహైడ్రేట్ అవుతుంది. సో దీనివల్ల మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం అనేది చాలా అవసరం. కానీ మనలో చాలామంది వాటర్‌ని స్కిప్ చేసి మార్నింగ్ లేవగానే టీ అండ్ కాఫీలు తాగుతారు. అండ్ ఇంకొంతమంది అయితే డైరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. కానీ అసలైంది నీళ్లు తాగడం మాత్రం మర్చిపోతారు. సో దీనివల్ల మన బాడీ అనేది చాలా డీహైడ్రేషన్ అవుతుంది. సో ఈ డీహైడ్రేషన్ వల్ల హెడేక్ అండ్ మూడ్ స్వింగ్స్, ఇంకా కాన్సంట్రేషన్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని రీసెర్చ్‌లు చెప్పేదాని ప్రకారం మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్‌తో వాటర్ తాగితే మన మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. ఇంకా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్తాయి. అండ్ ఆల్సో ఎనర్జీ లెవెల్స్ అనేవి హై అవుతాయి. కానీ మీరిలా రోజు మార్నింగ్ వాటర్ అనేది స్కిప్ చేస్తుంటే మీ బాడీ అనేది ఇన్‌సైడ్‌లో డ్రై అవుతుంది. సో అందుకే మీరు మార్నింగ్ నిద్ర లేవగానే ముందుగా మీ ఫోన్‌ని దూరం పెట్టండి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ అనేది తాగండి. అండ్ మీరు బెడ్ పైన పడుకొని ఫోన్ చూసే టైంని వాకింగ్ చేయడం, స్ట్రెచింగ్ చేయడం లాంటివి చేయండి. అండ్ ఇలా చేయడం వల్ల మీరు ఆ డే మొత్తం కూడా చాలా ఎనర్జీగా ఉంటారు.